అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ఇక తినేసి అక్కడి నుండి బయలుదేరారు. అంతలో ఆఫీస్ రావడంతో పోర్టికోలో కార్ పార్క్ చేసి దిగి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆరుని చిటికేశాడు. ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగి చూసింది. ఈ బ్యాగ్ ఎవడు తీసుకెళ్తాడు? నీ బాబా? అంటూ ప్యాక్ చేసిన కవర్ని తీసి ఆమె మీదకి విసిరాడు. అప్పుడు గుర్తొస్తుంది ఆ డ్రెస్లో. ఏంటి తీసుకెళ్లేది? నాకొద్దు. అవి డ్రెస్లేనా? ఏ అలా అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఏంటి ఆటలుగా ఉందా? ఒక బొమ్మని చేసి ఆడుకున్నట్లు ఆడుకుంటున్నారు. నాతో ఒక్క మాట చెప్పండి. నేనేం తప్పు చేశాను? మీకు లైఫ్ లాంగ్ బానిసగా బ్రతకడానికి ఇప్పుడే ఒప్పుకుంటాను అనింది చాలా ఆవేశంగా. ఆమె అంతలా ఆవేశపడడం ఫస్ట్ టైం చూస్తున్న హర్షిత్ కళ్ళు పెద్దవి చేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ ఉన్నాడు. చెప్పండి, నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశావా? ఒక్కటి కాదు, చాలా చేశావు అనగానే వియర్డ్గా చూసింది అతన్ని. నా హోల్ లైఫ్ మొత్తం నీ చేతిలో పెట్టుకున్నావు. ఇంకేం చేయాలి అన్నాడు కళ్ళెగరేస్తూ. నీకేమైనా పిచ్చా? నీ లైఫ్ నా చేతిలో పెట్టుకోవడం ఏంటి? నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారో చెబుతారా? నువ్వే తెలుసుకోవాలి. నేను చెబితే దానికి వాల్యూ ఏముంటుంది? పద అంటూ అక్కడి నుండి వెళ్తుండగా సార్ అని పిలుస్తుంది. ఏంటి అని ఒక హైబ్రో పైకని వెనక్కి తిరిగి చూశాడు. ఇదిగోండి, ఈ బట్టలు తీసుకెళ్ళి మీకు నచ్చిన అమ్మాయికిచ్చి దాన్ని వేసుకోమనండి. నాకు మాత్రం ఇవ్వద్దు. నేను అవి వేసుకోలేను, వేసుకోను కూడా. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నేను పెరిగిన పద్ధతులు వేరు, నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు. ఇవి వేసుకొని నా బాడీని షో చేయడం అస్సలు ఇష్టం లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని బ్రతకడం నాకు చేత కాదు. నాకు మనసుంది, ఆత్మాభిమానం ఉంది, క్యారెక్టర్ ఉంది. అవన్నీ మీ దగ్గరికి వచ్చాక చంపుకోవాలి అంటే మాత్రం నేను చచ్చిపోతే తప్ప అవి జరగవు అంటున్న ఆమె మాటలకి కళ్ళు బగబగా మండిపోతున్నాయి. సెకండ్లో వచ్చి ఆమె పీక పట్టి గట్టిగా నొక్కుతూ, నాకు నచ్చిన అమ్మాయి కాబట్టే నీకిస్తున్నాను. నాకు నువ్వు తప్ప ఎవరూ నచ్చలేదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇవి వేసుకోమని ఊరంతా తిరగమని చెప్పలేదే? దీనవసరం ఇప్పుడు కాదు, వచ్చినప్పుడు వేసుకోమని చెప్పాను. నాకు టెంపర్ లేచే పనులు చేశావనుకో, ఇక్కడే గొయ్యి తీసి పొడుస్తా. కెనడా వెళ్ళాక వేసుకోమని చెప్పాను. ఇప్పుడే వేసుకొని ఊరంతా ఊరేగు అని చెప్పలేదు. ఎందుకంతా అలా ఆవేశపడిపోతున్నావు అంటున్న అతన్ని ఒక చూపు చూసి ఆమెకు అతడి పట్టుకు ఊపిరి సలపక కెనడా అనగానే కోపం పెరిగిపోయి అతడి చేతిని విసిరికొట్టింది. ఏంటి, మీతో పాటు కెనడా ఏంటి? నా వాళ్ళని వదిలి నేను ఎక్కడికి రాను అనగానే నా చేతిలో చావాలని ఇష్టం ఉందా? ఎందుకు నాకు బీపీ పెంచుతున్నావు? నేను చాలా ఓపికతో చెబుతున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. పదే పదే నాకు బీపీ పెంచి పనిష్మెంట్కి గురవుతున్నావు. నువ్వు నా పిఏవి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. ఏది చేయమంటే అది చేయాలి. నువ్వు ఇంకా అడ్వాన్స్. నాకు అందరికంటే ఎక్కువ నా పర్సనల్ పనులు ఏవే ఉన్నాయో అన్నీ నువ్వే చూసుకోవాలి. నీకు ముందే చెప్పాను, నా మైండ్ నా బాడీ స్ట్రెస్ నువ్వే తీర్చాలి అని. నువ్విలా విసిగిస్తే ఖచ్చితంగా నా బాడీ స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్ని మాత్రం నువ్వే తీర్చాలి. ఇక కెనడా అంటావా? ఎలా రావో నేను చూస్తాను. పద, ఆఫీస్కి వెళ్దాం. అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు హర్షిత్. ఇప్పుడు కెనడా వెళితే తన వాళ్ళని ఎవరు చూసుకుంటారు అన్న టెన్షన్ స్టార్ట్ అయింది ఆరుకి. నాన్నకి ఆరోగ్యం బాగుండదు, బామ్మకి మధ్యలో ఒంట్లో బాగుండట్లేదు. దీనంతటికంటే ఇలా టార్చర్ అనుభవించే కంటే ఆఫీస్ మానేసి ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపించింది ఆ క్షణం. కానీ ఒక ఆడపిల్ల, మగదిక్కులేని ఇల్లు, నాన్న సరిగ్గా ఉంటే ఇలాంటి కష్టాలు ఉండేటివే కాదు. నేను ఇలా జాబ్ చేసేదాన్ని కాదు. ఒకరితో ఇలా నరకం అనుభవించేదాన్ని కాదు. ఏంటసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దుబాయ్ ఒక పెద్ద విల్లా, బాత్ టబ్లో కూర్చొని చేతిలో జానీ వాకర్ ఆల్కహాల్తో పక్కన సెమీన్యూడ్గా ఉన్న ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ ఇంకో అమ్మాయి చేతిలో డ్రింక్ గ్లాస్ అతని నోటికి అందిస్తూ ఉంటే అతని చేతిలో ఆమె బాడీ పార్ట్స్ని తడుముతూ మీదకి లాక్కున్నాడు. ఈరోజు చాలా సెక్సీగా ఉన్నావు అంటూ ఒక పాపతో బాత్ చేసి టవల్ చుట్టుకొని ఆ పాపని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడేసి డోర్ క్లోజ్ చేసేశాడు. ఏంటి నీ షేప్స్ ఇంత మత్తెక్కిస్తున్నాయి? రోజు రోజుకి ఇంకా హాట్గా తయారవుతున్నావు
ఐ విల్ డూ ఫర్ డే అండ్ నైట్ అంటూ ఆమె మీదకి చేరిపోయి ఆమె మీద ఆ కాస్త గుడ్డ ముక్కను కూడా తీసిపడేసి ఆక్రమించాడు. మత్తులో ఆమెకు పంటిగాట్లు పెడుతుంటే ఆ అమ్మాయి మోక్ సౌండ్స్ చేస్తూ ఉంది. ఆమె మత్తుగా మూలుగుతుంటే ఇంకాస్త రెచ్చిపోయి ఆమెలోకి హార్డ్గా చేరుతున్నాడు. అతను ఎంత హార్డ్గా ఆమెను ట్రీట్ చేసినా మత్తుతో మోకింగ్ సౌండ్స్తో ఐ వాంట్ మోర్ అంటూ అతన్ని రెచ్చగొడుతోంది. ఆమె అలా అన్న ప్రతిసారి ఇంకా హార్డ్గా ఆమెని సొంతం చేసుకుంటున్నాడు. అలా 2-3 గంటలు వదలకుండా వాళ్ళ కోరికని తీర్చుకున్నారు. అంతలో పక్కన ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉంది. ఆ సౌండ్కి విసుగ్గా ఆమెను వదిలి కాల్ లిఫ్ట్ చేశాడు. బాస్, మీరు చెప్పినట్లుగానే మన ప్లాన్ అమలు చేశాను. మన వాళ్ళు ఆ అమ్మాయిని ఎప్పుడు అటాక్ చేయమంటే అప్పుడు చేస్తారు. మీరు ఆర్డర్స్ పాస్ చేయడమే లేట్ అంటూ అటువైపు వ్యక్తి మాట్లాడగానే ఓకే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో వాడు చిన్న ఏజ్లా కనబడతాడు కానీ వాడిని తట్టుకోవడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ప్లాన్ అమలు చేయండి. దొరికితే మీ బాడీ పీస్ దొరకకుండా చేస్తాడు. మీరు మాకు అండగా ఉన్న తర్వాత మాకెలాంటి భయం లేదు బాస్. ఓకే అని ఏదో మాట్లాడి ఈసారి మన ప్లాన్ అస్సలు ఫెయిల్ కాకూడదు. దొరికితే మాత్రం నా చేతిలోని చావుకి మీరే ముహూర్తం పెట్టుకున్నట్లవుతుంది. దాన్ని ఎలాగైనా చంపేయాలి. అప్పుడే మన పని ఈజీగా అయిపోతుంది. ఇన్ని రోజుల నుండి మన బిజినెస్లో ఎవడు అడ్డు రాలేదు అనుకుంటే వీడు మన స్మగ్లింగ్కి అడ్డుగా ఉన్నాడు. దాన్ని లేపేస్తే పనైపోతుంది. వాడిక ఏం పీకలేడు మనల్ని అంటూ మాట్లాడుతూ ఉన్నాడు డేవిడ్. కాల్ కట్ చేసి ఈవిల్ స్మైల్ ఇస్తూ అతనికి అల్లుకుపోయిన అమ్మాయిని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆమెను బెడ్ మీద పడేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాడు. ఈసారి ఆ అమ్మాయి లీడ్ తీసుకుంటుంది. అంతలో డోర్ సౌండ్ రావడంతో బాస్, మిమ్మల్ని కలవడానికి హోమ్ మినిస్టర్ వచ్చాడు అనగానే వెయిట్ ఫర్ 1 అవర్ అన్నాడు. ఓకే బాస్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె డ్రగ్స్ వల్ల అతను ఎంత హార్డ్గా బిహేవ్ చేసిన మోకింగ్తోనే అతన్ని రెచ్చగొడుతోంది. ఆఫ్టర్ 1 అవర్ షవర్కి వెళ్ళి కిందకొచ్చాడు డేవిడ్. హాయ్ హోమ్ మినిస్టర్. హాయ్ డేవిడ్, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇంకా కొన్ని రోజుల్లో మీకు గుడ్ న్యూస్ చెబుతాను. మన బిజినెస్ ఈసారి చాలా డల్గా ఉంది. మన క్రూయిజ్ బిజినెస్లోకి ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ వాడు రావడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సాఫ్ట్వేర్ని వదిలిపెట్టి హార్డ్వేర్కి ఎందుకు వస్తున్నాడో ఏం ఆశించి వస్తున్నాడో నేను తెలుసుకుంటాను. కానీ మీరు టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా పడుకోండి. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను, తొందరలోనే వస్తుంది అంటూ వాళ్ళ ప్లానింగ్స్ ఎప్పుడు అమలు చేయాలా అని ఆలోచిస్తూ డిసైడ్ అయిన తర్వాత డేవిడ్ చేతిలో 200 crores చేతిలో పెట్టి మిగతావి పనైపోయిన తర్వాత ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు ప్రజలను కాపాడ్డానికి ఈ వృత్తిలో ఉన్నావా లేక నాలాంటి వాళ్ళని మేపడానుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు డేవిడ్. ఎన్ని కోట్లు ఒక హోమ్ మినిస్టర్ దగ్గర ఉండడం చాలా ఆశ్చర్యకరం. ఎక్కువ మాట్లాడకుండా నీ పని చూడు, వస్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు హోమ్ మినిస్టర్. అంతలో బాస్, వీడెవడో మన ఏరియాలో తిరుగుతుంటే పట్టుకొచ్చామంటూ వాడి గల్లా పట్టుకొని లాక్కొచ్చాడు. వాడి దగ్గర పని చేసే రౌడీ. ఏంట్రా, నా మీద నిఘా పెట్టమని ఎవరు చెప్పారు బే అంటూ వాడి పాకెట్లో ఉన్న గన్ తీసి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి అడగగానే చెప్తాను సార్, చెబుతాను, నన్ను చంపకండి అంటూ భయపడుతూ కాళ్ళ వేళ పడ్డాడు. వాడు అక్కడ డేవిడ్కి పోటీగా వచ్చి ఇంకో డాన్ పేరు చెప్పగానే నొసలు చిట్లిస్తూ అక్కడే వాణ్ణి షూట్ చేసి పారేశాడు డేవిడ్. ఇంకా ఎంతమంది ఉన్నారో తీసుకురండి అంటూ రౌడీలని పంపించి మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ అయ్యాడు. 2 గర్ల్స్ చెరోవైపు నిలబడి మసాజ్ చేస్తూ ఉంటే ఇంకొక అమ్మాయి వచ్చి డ్రింక్ తాగిస్తూ ఒడిలో కూర్చుంది. బాంబే, అసలు ఏమనుకుంటున్నావు బావా? ఆ అమ్మాయిని ఎందుకురా అంత టార్చర్ పెడుతున్నావు? నువ్వు ఆరు మీద పెంచుకున్నది ప్రేమ కాదు, అదొక రోగం అనగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ప్రేమ అని ఎవడన్నాడు బే? ప్రేమ లేదు, దోమ లేదు. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ హర్. చీ, నువ్విక మారవురా. అవును, నేను ఎప్పటికీ మారను, ఇలాగే ఉంటాను. నా బేబీ నాకు కావాలి అంతే. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఈ కొన్ని రోజులు వెయిట్ చేయలేనా? తను నాకు ఓకే చెప్పాలి కానీ మహారాణిలాగా చూసుకుంటా. ఎవడైనా ఉంచుకుంటాను అంటే ఓకే ఎలా చెబుతుందిరా? పెళ్ళి అనే బంధంలో బంధించి ఆమెను ముళ్ళ కంచెలోకి తోయడం నాకు ఇష్టం లేదు. నా బేబీకి స్వేచ్ఛనిస్తాను. ఎంత అంటే ఈ ప్రపంచాన్ని శాసించేంతలా.
పెళ్ళి, పిల్లలు, ఐ హేట్ దట్ అంటే మరి మావయ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేదా? అదంతా నాకనవసరం. నేను ఎలా ఫీల్ అవుతున్నానో అలాగే ఉంటాను. ఒకరి గురించి నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటాను నా ప్రాణాన్ని. షీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆఫ్ మై బాడీ అంటున్న హర్షిత్ని వియర్డ్గా చూస్తూ ఉన్నాడు ఆరుష్. నువ్వు ఆ అమ్మాయి కోసం వెతకబట్టి 12 ఏళ్ళు అవుతుందిరా. ఇంకా మారవా? మారను అని చెప్పానుగా. ఎందుకు పదే పదే అడిగి నన్ను విసిగిస్తావు? నాకు 6 కావాలి. ఉంచుకుంటే సమాజం ఊరుకుంటుందా? నెగిటివ్ కామెంట్స్ తట్టుకోగలవా? ఐ డోంట్ కేర్. నువ్వు కేర్ చేయవు. ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఆమెను వేలెత్తి చూపిస్తుంటే నీకు హాయిగా ఉంటుందా? నా ఆరుని ఒక్క మాట అన్నా వాళ్ళని అక్కడే ముక్కలు ముక్కలు నరికి పారదొబ్బుతా. ఒకరిని అంటే చంపేస్తావు. వాళ్ళందరినీ ఎలా చంపుతావురా? నా బేబీ కోసం వరల్డ్ వార్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఐ వాంట్ హర్. ఆమె నీతో సంతోషంగా ఉండనక్కర్లేదా? సంతోషంగా ఉండేలా నేను చేసుకుంటానుగా. నువ్వలా పెళ్లి చేసుకోకుండా ఉంచుకుంటే సంతోషంగా ఎలా ఉంటుంది? అదంతా చెప్పుకోవడానికి పెళ్ళి అనే ఒక ట్యాగ్ మెడలో వేసి భార్యలని శాసిస్తున్నారు. వాళ్ళ చుట్టూ బౌండరీ గీసి అందులోనే ఉండాలి అని చెప్పడం నా వల్ల కాదు. తనకు అంతులేని ఫీలింగ్ని, ఇష్టాన్ని ఆమె మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేలా చేస్తాను. హార్ట్ఫుల్గా నన్ను ఆమె లైఫ్లోకి వెల్కమ్ చెప్పేలా చేసుకుంటాను. షీ ఈజ్ మై సోల్. నేను చచ్చాక కూడా నా సోల్ ఆమె చుట్టే తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే తనని కూడా నాతో పాటు తీసుకెళ్తాను అంటున్న హర్షిత్ మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు ఆరుష్. ఏమన్నా చావురా, నేను వెళ్ళిపోతున్నాను. కానీ కాస్త ఆమెను టార్చర్ చేయడం మానేసి నీకిష్టమైన అమ్మాయిని అలా ఏడిపిస్తావా చెప్పు? దాన్ని ఎవడు ఏడవమన్నాడు? అదే ఏడుస్తుంది. దానికి నేనేం చేయాలి? అరే, ఊరికి ఎందుకు ఏడుస్తుందిరా? నేను చెప్పిన మాటకి ఓకే అంటే ఎందుకు ఏడిపిస్తాను? నా మాట వినట్లేదు, ఏడుస్తుంది. అయినా నువ్వేంట్రా నాకు క్లాస్ పీకుతున్నావు? కొత్తగా అనిపించట్లేదా? ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు. మావయ్య నాకు కాల్ చేశారు. నీ వేషాలన్నీ మావయ్యతో చెప్పాను. చెబితే ఏంటి? సో వాట్? నిన్ను తిట్టే రైట్స్ నాకు మావయ్య ఇచ్చేశారు. సో అందుకే ఇలా అన్నాడు. ఇంకా? అయినా ఆయనేంట్రా ఇచ్చేది? నేను ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇంకొకసారి నాకు నీతి సూత్రాలు బోధించాలని చూసావనుకో, నెక్స్ట్ సెకండ్లో హైదరాబాద్లో తేలుతావు. అప్పుడు నిన్ను అడిగేవాడు ఎవ్వడు ఉండడు కదా. అవును, అందుకే అంటూ మాట్లాడుకుంటూ ఉండగా మే ఐ కమిన్ సార్ అన్న పిలుపుకి ఇద్దరు తల తిప్పి చూశారు. అప్పటి వరకు ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయి అతడి ఫేస్ ప్లెజెంట్గా మారింది. కమ్ అన్నాడు. ఆరుష్కి ఓ షార్ప్ లుక్ విసిరగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆరు తన డెస్క్ దగ్గరికి వచ్చి కూర్చొని తల తిప్పి హర్షిత్ని చూసింది. ఆరు ఆమె చూస్తుందని తల పక్కకు తిప్పేసుకున్నాడు. ఇక ఏం వర్క్ చేయాలో అర్థం కావట్లేదు. సార్, ఏం చేయాలో చెబితే చేస్తాను అనింది అతన్ని చూడకుండానే. నెక్స్ట్ సెకండ్లో బాబు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ వచ్చి దడేల్మంటూ కింద పడగానే ఉలిక్కిపడి చూసింది ఆరు. ఏమైంది సార్ అనింది. లుక్ ఎట్ మీ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. అతను అలా అనగానే వియర్డ్గా చూసింది. ఏమైంది సార్, ఎందుకలా ఎత్తేశారు? నేను ఇటుంటే ఎటు చూసి మాట్లాడుతున్నావు అన్నాడు హైబ్రో అప్ చేస్తూ. వర్క్ ఏం చేయాలో చెప్పండి, చేస్తాను అనగానే టేక్ ఇట్ అంటూ ఒక ఫైల్ తీసి చేతిలో పెట్టాడు. డే ఆఫ్టర్ టుమారో కెనడా వెళ్తున్నాం. అప్పటి వరకు ఈ వర్క్ మొత్తం ఫినిష్ అవ్వాలి. నేను చెప్పాను కదా సార్ రాను అని. ఆరుష్ సార్ ఉన్నాడు కదా, అతన్ని తీసుకొని వెళ్ళండి. ఎవరిని తీసుకెళ్లాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవరిని తీసుకెళ్లాలనిపిస్తే వాళ్ళని తీసుకెళ్తా. నువ్వు కాస్త మోసుకొని వర్క్ చూడు. సార్ ప్లీజ్, మా ఇంట్లో నాన్న బామ్మ ఇద్దరే ఉన్నారు. వాళ్ళకి హెల్త్ బాగోదు. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. మనం లేచిపోవట్లేదు, ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాం అనగానే చివ్వాలను చూసింది. అతన్ని నువ్వు ఎలా చూసినా నాకేం ఫరక్ పడట్లేదు కానీ వెళ్ళు అన్నాడు గుడ్లు పెద్దవి చేసి. నో సార్, నేను ఎంత వర్క్ అయినా ఇవ్వండి చేసేస్తాను, కానీ కెనడా రమ్మంటే మాత్రం అస్సలు రాను. నీ పర్మిషన్తో నాకు పని లేదు, కానీ నేను ఆర్డర్స్ పాస్ చేశాను, నువ్వు రావాల్సిందే
నో చెప్పే రైట్స్ నీకు లేవు. బికాజ్ ఆఫ్ నువ్వు నా పిఏవి. ఆర్ యూ అండర్స్టాండ్? నో సార్, ప్లీజ్. నేను లేకున్నా మీ మీటింగ్కి వచ్చిన నష్టమేమీ ఉండదు. బట్ నేను నా వాళ్లకు తోడు లేకపోతే చాలా నష్టపోతాను. ప్లీజ్ అండర్స్టాండ్ మీ అంటున్న ఆరు మాటలకి చివాల్న లేచి ఇంకో వస్తువు భూమికి తాకింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆరుకి. ఇక వినడు అని అర్థమైన ఆరు నిట్టూర్పు విడుస్తుంటే ఆమె చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని, ఎందుకే నాకు దూరంగా వెళ్ళిపోవాలని అంత ఆరాటపడుతున్నావు? డోంట్ లీవ్ మీ అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ ఉంది. ఎప్పుడు ఉండే కోపం లేదు. ఆ ప్రేమ తలుపుల్లో చిక్కుకొని సరే వస్తాను అనింది ఆరు తలూపుతో. ఐబాల్ తిప్పకుండా అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అనిపించింది ఆ క్షణం. హర్షిత్ అలాగే చూస్తూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరగా అదుముకొని ముందుకు పడుతున్న కురులని చెవి వెనక్కి పెడుతూ ఆమె పెదాలని చూస్తూ అందుకున్నాడు. ఆరు ఈసారి విచిత్రంగా అతనికి సహకరించింది. మైమర్పుగా అతని ప్రేమకి లొంగిపోయి కళ్ళు మూసేసింది. అలా ఒక 3 నిమిషాలు సున్నితమైన ముద్దును అతడి ప్రేమకు గుర్తుగా ఇచ్చి కష్టంగా అస్సలు వదలాలని లేకపోయినా ఆమె కోసం వదిలాడు. మళ్ళీ కాన్షియస్లోకి వస్తే ఎక్కడ అవాయిడ్ చేస్తుందో అన్న భయంతో వదిలాడు. ఇప్పుడు కేవలం అతని మాయలో ఉంది. ఆమె అతని మాయలో ఉండడం చాలా నచ్చింది హర్షిత్కి. ఎప్పుడు ఇలాగే ఉంటే బావుండు అనిపించింది ఆ క్షణం. అతడి ఫీలింగ్స్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఆమెకు దూరం జరిగాడు. ఆరు అలా వదలగానే మెల్లగా తేరుకొని ఏం జరిగిందోనని గుర్తు చేసుకుంటూ ఉంది. ఆమె వీక్ మూమెంట్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు అని కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. కోపంతో అతన్ని కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని, ఎందుకురా నన్ను ఇలా వీక్ చేసి నన్ను ఒక క్యారెక్టర్ లేనిదానిగా చిత్రీకరిస్తున్నావు? నీ దగ్గర నా ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నావు? నీకేం పాపం చేశాను? ఇలా ఒక అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేయడం ఎంతవరకు సబబు? నా పర్మిషన్ లేకుండా నన్నెందుకు టచ్ చేస్తున్నావు? నాకు మనసుంది, దానితో పని లేదా? నీ ఇష్టానికి ముట్టుకుంటావు, కోపం వస్తే అరుస్తావు, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తావు, ఎంతో ప్రేమ ఉన్నవాడిలా ప్రేమ చూపిస్తావు. నేను ఎలా తీసుకోవాలి? అసలు నేనెందుకు మీకు లొంగుతున్నాను ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ నా ఆత్మాభిమానం నీ దగ్గర చచ్చిపోతుంది. అది నాకిష్టం లేదు. బట్ నేనేం చేయలేకపోతున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. బయట వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇంత పెద్ద కంపెనీ సీఈఓనే పట్టేసింది. ఏం చూపిచ్చి పట్టేసింది? అంత గొప్పవాణ్ణి తన చుట్టూ తిప్పుకుంటుంది. దాంట్లో ఉన్నది ఏంటి, మాలో లేనిదేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. నేను ఇలాంటి మాటలు ఎప్పుడు పడలేదు. కేవలం నువ్వు నాకు పరిచయం అయిన తర్వాతే అందరితో మాటలు పడాల్సొస్తుంది. ఇంటి దగ్గర కూడా కాకుల్లా పొడుచుకు తింటున్నారు. వాళ్ళంటున్న మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుతున్నాయి. ఒక్కో మాట అన్నం తినాలంటే గొంతు మింగుడు పడడం లేదు. ఏం చేయాలి? నన్ను ఒక ఎంప్లాయీలాగా మాత్రమే చూడండి. మీ పర్సనల్గా చూసి నన్ను బజారుదాన్ని చేయకు అంటున్న ఆమె చెంపకు స్లాప్ పడింది. అంత ఫోర్సుగా కొట్టేసరికి తుల్లిపడింది ఆరు. ఆమె రెక్కపట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ, ఎందుకే నీకు నువ్వే తక్కువ చేసుకుంటావు? చెప్పానుగా, డోంట్ లిజన్ టు ఎనీ వన్స్ వర్డ్స్ అనగానే, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. తెల్లారు లేచిన తీరు వాళ్ళతో సావాసం చేస్తాం. కానీ మీరలా కాదు, చాలా రిచ్. మీలాంటి వాళ్ళని ఎవరు ఏమనరు అన్నా కానీ మీరు పట్టించుకోరు. కానీ మాకలా కాదు సార్. వాళ్ళు అంటున్నా ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒక క్యారెక్టర్లెస్ దానిలాగా మిగిలిపోతున్నాను. వాళ్లకు ఆన్సర్ చేయాలంటే నా దగ్గర ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళు అడిగి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ అనుమానాలు మీరు నిజం చేస్తున్నారు. ఎవడితో కొలికొస్తుందో అంటున్నారు. నేను మీతో పడుకుంటున్నానా? ఎందుకు ఇలాంటి మాటలు పడేలా చేస్తున్నారు? ఇంతటితో ఆపేద్దాం. ప్లీజ్ నన్ను మీ ఉచ్చు నుండి వదిలిపెట్టండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కళ్ళనీళ్లతో అతడి కాళ్ళు పట్టుకోబోతుండగా ఆమె రెక్కపట్టి పైకి లేపి గట్టిగా హత్తుకుంటాడు హర్షిత్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.